హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్. ఈరోజు మనం ఇక్కడ మొదటి రోజు నుండి 9వ రోజు వరకు, అంటే ఎంగిలి పూల బతుకమ్మ నుండి సద్దుల బతుకమ్మ వరకు ఏమేమి జరుగుతాయి, అంటే మొదటి రోజు ఏ ఏ బతుకమ్మ, అంటే బతుకమ్మ పేరు ఏ పేరుతోటి పిలుస్తారు, తర్వాత రెండవ రోజు ఏ పేరుతోటి పిలుస్తారు, మొదటి రోజు అంటే ప్రత్యేకత ఏంటిది, తర్వాత దానికి సంబంధించినటువంటి నైవేద్యం ఏంటిది, అవన్నీ కూడా నేర్చుకుందాం. మరి ఇవన్నీ కూడా మన టెట్ అండ్ డిఎస్సికి సంబంధించింది ఇంపార్టెంటా కాదా అని మీకు కొంచెం డౌట్గా రావచ్చు. బట్ ఇది 100% ఇంపార్టెంట్ అండి. మనం తెలుగు మీరు ఉపవాచకంలో చూసుకున్నట్లయితే 6, 7, 8 3 తరగతుల ఉపవాచకం చూసుకున్నట్లయితే మీకు ఒకసారి తెలిసిపోతుంది అది ఇంపార్టెంటా కాదా అనేది. ఆల్రెడీ మనము ప్రశాంత్ సార్ చెప్పిండు ఉపవాచకాలు. సో దాంట్లో ఒక్కసారి చూడండి, మీకు ఈజీగా అర్థమైంది. మనం ఏ ఎగ్జామ్ రాసినా, రేపు మీరు తెలంగాణలో జరిగేటువంటి ఎలాంటి ఎగ్జామ్ రాసినా కూడా బతుకమ్మ యొక్క సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే కంపల్సరీగా వస్తుంది. ఎందుకంటే ఇది మనకు రాష్ట్ర పండగ. ఏంటిది? మన రాష్ట్ర పండగ బతుకమ్మ, బోనాలు. ఇవి ఖచ్చితంగా మనము వీటిని చదువుకొని పోవాల్సిందే ఏ ఎగ్జామ్ అయినా. సో ఎందుకైనా మంచిది అని మేము ప్రత్యేకంగా మీకోసం ఎడిట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది దీంట్లో. తర్వాత మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ మేము పోస్ట్ చేయడం జరిగింది. సో ఎక్స్ప్లెనేషన్ తోటి వద్దామనేటువంటి ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఏంటిది ఇదంతా సోదెందుకు అని అంటే, ఇంట్రడక్షన్ ఏ పనికైనా అవసరం. సో అందుకే ఇంట్రడక్షన్ చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మనకు మొదటి రోజు బతుకమ్మ వచ్చేసి ఎంగిలి పూల బతుకమ్మ. ఓకే, ఇక్కడ మనకు ఏంటిది ప్రత్యేకత అనేది చూద్దాం. ముందు రోజే పూలను తెచ్చి విడిపోకుండా నీళ్ళల్లో వేసి తర్వాతి రోజు బతుకమ్మను పేరుస్తారు. అంటే ముందు రోజే తెచ్చారు కాబట్టి అది ఎంగిలి పూలు అయిపోయింది. అర్థమైపోయిందా? దానికి సంబంధించింది అంటే మాకు అంత ఇన్ఫర్మేషన్ మీకు ఎట్లా అయితే తెలుసో మేము అట్లనే చెప్తున్నాం. ఏదైనా తప్పుగా చెప్పినా కానీ, కొంచెం అటు ఇటు అయినా కానీ మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. మేము నెక్స్ట్ వీడియోస్లలో మేము చేంజ్ చేసుకుంటాం. ఓకే, నైవేద్యం ఏంటిదో చూద్దాం. నువ్వులు, బియ్యం పిండి, నూకలతో నైవేద్యం. ఓకే, ఇలా మనం ఏం చేయాలి, ఈజీగా అనేది గుర్తుపెట్టుకోవాలి. సో లర్నర్ జోన్ అనేది చాలా అద్భుతంగా మీ అందరికీ క్లాసెస్, ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ అనేవి అందిస్తుంది. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి, మన ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పాలి. ఓకే, నెక్స్ట్ రెండవ రోజు చూద్దాం. బతుకమ్మ, అటుకుల బతుకమ్మ అని మనం పిలుస్తుంటాం. ఓకే, 2 వరుసల్లో పూలను బతుకమ్మగా పేర్చి గౌరవమ్మను పెడతారు. అందరికీ అటుకులను వాయనంగా ఇస్తారు. ముద్దపప్పు బతుకమ్మ. అలాగే మనకు విధియ రోజు జరుపుకునే బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మగా కొలుస్తారు. సత్తుపిండి, చక్కెర, బెల్లం, పెసర్లను వాయనంగా పెడతారు. ఓకే, నెక్స్ట్ 4వ రోజు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ. ఇక్కడ మీరు చూడండి, 3వ రోజు ముద్దపప్పు అంటే మూము, అది అట్లా మనకి ఈజీగా అర్థమైపోతుంది. 4వ రోజు నా నా అంటే నాన బియ్యం బతుకమ్మ. తర్వాత ఈరోజు అంటే నానబియ్యం బతుకమ్మ రోజు బతుకమ్మను తంగేడు, గునుగు పువ్వులతో 4 వరుసలుగా పేరుస్తారు. అలాగే నానేసిన బియ్యం నానేసిన బియ్యం, పాలు, బెల్లంతో కలిపిన ముద్దలతో వాయనం ఇస్తారు. అలాగే నెక్స్ట్ 5వ రోజు బతుకమ్మ, అట్ల బతుకమ్మ. 5 ఇట్లా కూడా మనం కొంచెం సీక్వెన్స్గా మనము మన యొక్క కోడ్స్ అనేవి తయారు చేసుకోవాలి. నెక్స్ట్ తంగేడు, గునుగు, చామంతి, బంతి, గుమ్మడి, మందార పూలతో ఐదు ఐదంతరాల బతుకమ్మను పేరుస్తారు. ఓకే, తర్వాత పిండితో చేసిన అట్లు వాయనంగా పెడతారు. నెక్స్ట్ మనము చూసుకున్నట్లయితే 6వ రోజు బతుకమ్మ, అలిగిన బతుకమ్మ. ఎలాంటి నైవేద్యం కూడా ఉండదు. ఎప్పుడు 6వ రోజు అలిగింది కాబట్టి అప్పుడు నైవేద్యం పెట్టం కాబట్టి అలిగింది అట్లా అనుకోండి. తర్వాత అశ్వయుజ మాసం పంచమి రోజున జరుపుకునే ఈ బతుకమ్మ అలవోక నుండి ఈరోజు బతుకమ్మను ఆడరు. తర్వాత ఇంకొకటి చూద్దాం. ఇక్కడ వేపకాయల బతుకమ్మ, 7 రోజుల బతుకమ్మ. 7వ రోజు బతుకమ్మ ఏం చేస్తాం, వేపకాయల బతుకమ్మ అంటాం పేరుతోటి.
తర్వాత వేపకాయల బతుకమ్మ అంటే వేప చెట్టుని ఆది పరాశక్తికి ప్రతిరూపంగా భావించి ఆ ఆది పరాశక్తికి నిరాజనాలు సమర్పిస్తూ వేపకాయల బతుకమ్మను పూజిస్తారు. అలాగే సకినాల పిండిని వేపకాయల తయారు అంటే వేపకాయల తయారు చేసి ఏం చేస్తారు, వాయనంగా పెడతారు. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. మనము ఇక్కడ చూసుకున్నట్లయితే సకినాల పిండిని వేపకాయల్లా తయారు చేస్తారు. అది మెయిన్ పాయింట్. తర్వాత 8వ రోజు బతుకమ్మ వెన్నెముద్దల బతుకమ్మ. నువ్వులు, వెన్నముద్ద, బెల్లంతో వాయనం. నెక్స్ట్ వెన్నతో చేసిన పదార్థాలను నివేదిస్తారు కాబట్టి వెన్నెముద్దుల బతుకమ్మ అంటారు. ఈరోజు బతుకమ్మను 8 వరుసలతో త్రికోణంలో లేదా వలయాకారంలో పేలుస్తారు. ఇక్కడ త్రికోణం అంటే, వలయాకారం అంటే మీరే చేసుకోవాలి ఏ షేప్ వస్తుందో చూడండి. ఓకే. నెక్స్ట్ 9వ రోజు బతుకమ్మ సద్దుల బతుకమ్మ. ఇక్కడ మిస్టేక్ వచ్చింది, కొంచెం సరి చూసుకోండి. ఓకే. నెక్స్ట్ ఈరోజు చాలా పెద్ద పెద్ద బతుకమ్మలను పేరుస్తారు. ఓకే. అలాగే మనము పసుపుతో తయారు చేసిన గౌరమ్మను బతుకమ్మలో నిలిపి పూజిస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం, ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా వాయనం ఇస్తారు. సో దీంట్లో ఏమైనా మిస్టేక్స్ అనిపించుంటే మీకు సరి చేసుకోండి. ఎందుకంటే మనం అంతా పర్ఫెక్ట్గా తెలియని వాళ్ళం. సో మేము మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారమే మీకు అందించడం జరిగింది. సో కొంచెం మీకు ఫ్లెక్సిబుల్గా ఉన్నట్టు చేసుకోగలరు. అలాగే మన ఛానల్ సంబంధించి టెట్ అండ్ డిఎస్సి క్లాసెస్ ఫ్రీగా అందిస్తున్నాము ఇన్స్టాగ్రామ్లో. అలాగే మళ్ళీ మేము వాట్సాప్లో కూడా అవైలబిలిటీ ఉన్నాము. వాట్సాప్లో డైలీ న్యూస్ పేపర్స్ పంపిస్తున్నాము. కాబట్టి ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.